సామ్రాజ్యాలు కూలిపోయాయి. నగరాలు నిశ్శబ్దమయ్యాయి. ఈ రాళ్ల మధ్య కూడా ఒక దైవం చెక్కు చెదరకుండా నిలబడి ఉంది. హంపి విజయనగర సామ్రాజ్య స్వర్ణ రాజధాని. 15వ శతాబ్దం నాటికి ప్రపంచంలోనే బీజింగ్ తరువాత 2వ అతిపెద్ద నగరంగా విరజిల్లింది. ఈ నగరం అపారమైన సంపదకు మరియు అద్భుతమైన కట్టడాలకు నిలయం. విదేశీ యాత్రికులు దీనిని వర్ణనాతీతమైన వైభవ నగరంగా అభివర్ణించారు. తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయల కాలం ఈ సామ్రాజ్యానికే స్వర్ణయుగం. ఆయన హయాంలోనే కళలు, సాహిత్యం మరియు సైనిక శక్తి శిఖరాగ్రానికి చేరుకున్నాయి. పర్షియా, పోర్చుగల్, చైనా మరియు అరేబియా దేశాలతో హంపికి బలమైన వాణిజ్య సంబంధాలుండేవి. ఆ కాలంలో హంపి వీధులలో వజ్రాలు, రత్నాలను, బంగారం, మణిమాణిక్యాలు మొదలైన విలువైన వస్తువులు కూరగాయల మాదిరిగా రాసులు పోసి అమ్మేవారని ప్రతీతి. ద్రావిడ మరియు ఇండో ఇస్లామిక్ శిల్పరీతిల కలయికతో నిర్మించబడిన హంపి ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఇక్కడ సుమారు 1600కు పైగా చారిత్రక కట్టడాలున్నాయి. (1565లో జరిగిన తల్లికోట యుద్ధం హంపి వైభవానికి ముగింపు పలికింది. డెక్కన్ సుల్తానుల కూటమి విజయనగర సైన్యాన్ని ఓడించిన తరువాత సుమారు 6 నెలల పాటు నగరాన్ని కొల్లగొట్టి, తగలబెట్టి ధ్వంసం చేశారు. నేడు మనం చూస్తున్న శిథిలాలు ఆనాటి మహోజ్వల చరిత్రకు మౌన సాక్ష్యాలుగా నిలిచాయి. హంపిలో సుమారు 3000కు పైగా ఆలయాలు ఉండగా కాలక్రమేణా ఎన్నో ఆనవాళ్లు కోల్పోయాయి. నిధి అన్వేషకుల తవ్వకాల వల్ల కొన్ని శిథిలాలు బయటపడగా, మరికొన్ని ఆలయాలు ఎండకు ఎండి, వానకు తడుస్తూ ఎవరూ పట్టించుకోని స్థితిలో మిగిలిపోయాయి. హంపి ప్రాంతంలో నారాయణపేట సమీపంలో హతోటిలోని అభయ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా దశాబ్దాల పాటు ఎండకు ఎండి, వానకు తడుస్తూ దిక్కులేకుండా ఉండేది. ఆ స్వామి దీనస్థితిని చూసి చలించిన డాక్టర్ అల్లూరి సోమరాజు గారు గ్రామ ప్రజలను మరియు భక్తులను ఏకం చేసి విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణం చేశారు. ఫలితంగా నేడు హతోటి అభయ ఆంజనేయ స్వామి ఆలయం కొత్త మెరుగులు దిద్దుకుని అత్యంత వైభవంగా పునర్నిర్మించబడింది. నాడు వెలమెలబోయిన ఆ స్వామి నేడు నిత్య పూజలతో, మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మికతను వెదజల్లుతూ, భక్తుల కోరికలను నెరవేరుస్తూ మనోధైర్యం నింపుతోంది. ప్రతి శనివారం పల్లకి సేవ మరియు ప్రతి నెల అమావాస్య నాడు భక్తుల విరాళాలతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆపదలో ఉన్నవారికి అభయమిచ్చే ఆ ఆంజనేయ స్వామి కృపకు, ప్రజల సేవా నిరతికి నిదర్శనంగా నిలుస్తూ ఆధ్యాత్మిక శోభను వెదజల్లుతోంది. ఈ ఆలయ పునర్నిర్మాణం మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.